అర్థమవుతుందా? కాబట్టి ఒకానొక సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచన భాగంలో చూస్తే మనకు అన్న అనే ఒక విశ్వాసురాలు కనబడుతుంది. సమూయేలు యొక్క తల్లి అన్న ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న ఏమైందంటే ఆ 10వ వచనము పర్లేదమ్మా 10వ వచనం ఒకసారి చదివే ప్రయత్నము చేస్తాము. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఓకే, చూడండి, వారు సిలోహుములో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడని ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చొని ఉండగా అక్కడ ఏలి ఏం చేశారంటే అక్కడ చర్చిలో ఒక స్తంభం దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు అన్న దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆమె బహు దుఃఖకాంతురాలై చూడండి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడుస్తున్నదట. ఆమె ఎవరు? అన్న. కాబట్టి షీ వాజ్ డీప్లీ distraught and the prayed in the Lord and wept bitterly. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వాణ్ణి యెహోవానకు నీకు అప్పగిత్తునని మొక్కుకొనెను. ఆమె ఏడ్చే విధానమంతా కూడా చూడండి, బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చెను. బహుగా ఏడుస్తున్నది అన్న. ఎందుకు ఏడుస్తున్నది అన్న? సమాజములో, సంఘములో, గ్రామములో ఏం కావాలి? ఆడదానికి, వివాహం అయిన ఆడదానికి ఏం కావాలి? సంతానం అనేది చాలా అవసరం అండి. సంతానము ఆమె ఎలాగుంది? గొడ్రాలుగా ఉంది, ఎలాంటి పిల్లలు లేరు. కాబట్టి అక్కడ దేవుని సన్నిధానములో ఏలి స్తంభము దగ్గర ఉండగా ఈమె బహు దుఃఖకాంతురాలై ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నదంటే నాకు ఒక మగ బిడ్డ కావాలి, నాకు ఒక సంతానం కావాలి. ఒకవేళ నాకు సంతానం కనుక నువ్వు ఇచ్చినట్లయితే దేవా, ఆ సంతానము ఆ మగబిడ్డను ఎన్నటికి కూడా క్షవరపు కత్తి పెట్టకుండా ఆ ఒక వ్యక్తిని నీకే అప్పగిస్తాను, నీ సేవకై నేను ఇస్తాను అని ఆమె మొక్కుబడి చేసుకున్నదండి. ఆ మొక్కుబడి చేసుకున్న క్రమంలో వెంటనే ఆమెకు మగబిడ్డను దేవుడు ప్రసాదించాడు. కాబట్టి ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏంటి అన్న ఇలా ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఆ ఒక ఏలి, యాజకుడైన ఏలి ఆమె నోరును కనిపెడుతున్నాడు. ఈమెకు ఎందుకు ఇంత విభ్రాంతి నొందుతుంది? ఈమె ఎందుకు ఏడుస్తుంది? ఈమె ఎందుకు దుఃఖిస్తుంది? ఈమెకు వచ్చిన కష్టం ఏంటి అని అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఏలి గారు. వెంటనే ఆ ఒక అబ్జర్వేషన్ బట్టి దేవునికి ఆయన కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ క్రమంలో ఆమెకు సంతానం అయినట్లుగా మనము చూడవచ్చు. చూడండి, ఇక్కడ 26వ వచ్చిన భాగాలలో చూస్తే మనకు కనబడుతుంది. చూడండి 26, నా ఏలిన వాడవని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను